ఈరోజు మనం ఈ పత్రికా సమావేశం ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే నిన్న కేటీఆర్ గారు ఆయన అహంకారపూరితమైన ధోరణితోని ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని మంత్రివర్గాన్ని ఆయన మాట్లాడే విధానం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన నిన్నైతే ఏదైతే ఆ భాష వాడిండో ఆ భాషను తీవ్రంగా ఖండిస్తూ పాపం ఆయన మేమేమనుకుంటున్నామంటే తొందరగానే జైల్లోకి వెళ్ళే టైం వచ్చింది కనుక ఫ్రస్ట్రేషన్లు అట్లా మాట్లాడుతుండేము. మళ్ళీ ఇంకోటి, పెద్దలు రేవంత్ రెడ్డి గారిని అబద్ధాలు కేటీఆర్ నేను ఆర్మూర్లో కూర్చొని ఇప్పుడు నువ్వు మాట్లాడిన ఆర్మూర్కి ఇచ్చిన అబద్ధాలు నువ్వు గుర్తు చేయడానికి వచ్చినాడు. ఆర్మూర్కు నువ్వు అభివృద్ధికి 100 కోట్లు ఇస్తా అని చెప్పి నువ్వు పలికిన అబద్ధాలు ఏమైనాయి? ప్రజలను మభ్యపెట్టి అప్పుడు ఎలక్షన్లప్పుడు నీ అబద్ధాల సంగతి ఏంటి ముందు చెప్పు. ఆయన అబద్ధాల మాటలు మాట్లాడుతుండంటే అరే పిచ్చివాడ, 6 ఏళ్ళ ముఖ్యమంత్రి అయిన ఘనత ఆయనది, నువ్వేమో రెడీమేడ్ మంత్రి అయిన ఘనత నీది. నీకు ఆయనకు నక్కకు నాగలోకానికి పోలికేంది? ఎందుకు నీకు అంత బలుపు? ఓపిక పట్టు రాదు. చట్టం తన పని చేసుకపోతా ఉంది, నువ్వు ఎందుకు రెచ్చిపోతా ఉన్నావు? ప్రజల్ని ఎందుకు రెచ్చగొడతా ఉన్నావు? కానీ ఒక ముఖ్యమంత్రి పట్ల, ఒక ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రభుత్వం పట్ల 12 మంది బేకారుగాళ్ళు ఉన్నారు అంటే ఈడు తోపుఖానా? ఈ లయ్యాడు మాయల ఆడు పిట్టల దొర, ఈడొకడు చిప్పల దొర. ఈ చిప్పల దొరలు పిట్టల దొరలు కలిసి లక్షల కోట్లు ప్రజాధనాన్ని దోచుకున్నారు. అది కనపడతలేదా మీకు? ఏంది అది? అసలు ఆ భాష ఏంది? మేము నిజంగా చెప్తున్నాం కదండి. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారిని ఒక మాట అన్నందుకు నన్ను పొరపాటు జరిగింది, క్షమించాలి అన్నాడు. మేము అట్లాంటి రాజకీయ నాయకులను చూసినాం, కానీ ఈ చిల్లరగాళ్ళని ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాం. వీళ్ళు మా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడి అసలు వీళ్ళకి వీళ్ళు ఎట్లా సాధించింది? తెలంగాణ ఇచ్చింది మేము, సకల జనుల సమ్మె వల్ల తెలంగాణ వచ్చింది. వచ్చిన కాడ మీ 4 నౌకరీలు కొట్టుకున్నారు. వీళ్ళది ఏమైపోయిందంటే మిత్రులారా, వీళ్ళు రాష్ట్రాన్ని పంచుకున్నారు. ఇప్పుడు అన్ని రాష్ట్రాలు బంద్ అయిపోయినాయి. ఇప్పుడు ఇలా ఆయన ఏమవుతాడు హరీష్ నాకు ఇప్పుడేమో పాల వ్యాపారం కూడా వదలలే. కేసీఆర్ కిట్లు వాళ్ళే సప్లై చేసిండ్రు. ఇంకొకడు సంతోష్ ఉన్నాడు, గాయబే ఉన్నాడు, లండన్లో ఆస్తులు కొనుక్కొని పెట్టుకున్నాడు. ఇక ఇంకోటి మా ఆయన అక్కదైతే తెలిసిందే, ఆడపడుచులు మనం సాంప్రదాయాలు నేర్పాలి, కానీ వీళ్ళు లిక్కర్ సాంప్రదాయం నేర్చుకుని వచ్చి ఇక భగవంతుడు దానికి తగ్గ శిక్ష ఇచ్చిండు. దాన్ని మనం ఏమనకూడదు. ఈ పొట్టోడు ఈ డింగిరి బుచ్చోళ్ళకి ఎగురుతా ఉన్నాడు మా డింగిరి బుచ్చోడు. ఆ డింగిరి బుచ్చోడు మా లోకల్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే. ఈ డింగిరి బుచ్చోళ్ళు ఇద్దరు ఎన్ని నరికిపోయిన ఆర్మూర్లో. మరి నువ్వు ఆర్మూర్లో నరికిన అబద్ధాల సంగతి ఏంటి? దాన్ని ఏడదేలుద్దాం రా. ముందు ఈ అబద్ధాలు సంగతి తేల్చినాకడ కదా నువ్వు రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు మాట్లాడతావు. ఎవరు పిచ్చివాడ? రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు మాట్లాడితే 6 ఏళ్ల ముఖ్యమంత్రి, అందరు ఆశీర్వాదం తీసుకొని వచ్చిన ముఖ్యమంత్రి అయ్యాడు. నువ్వు ఉన్నాయి పోగొట్టుకున్నావు. ఆయన జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి అయ్యాడు. ఏంది అది? అసలు ప్రజలకి ఏం సందేశం ఇస్తున్నావు? అరే ఏదైనా ప్రతిపక్షం ఉన్నప్పుడు విప్లవాత్మక ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి దాన్ని పరిష్కరించే మార్గాలు. 1000 కోట్ల సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. ఈడేమో మేము 6 గ్యారంటీలు అమలు చేయలేదంటాడు. ఏది అమలు చేయలేదురా బాబు? ఒక 2 ఇంకా నాకు తెలిసి 2 మిగిలి ఉన్నాయి. ఒకటి మహాలక్ష్మి, ఇంకోటి ఇందిరమ్మ ఇల్లు. రైతులకు సన్నవాడ్లు కొంటున్నాం, దానికి బోనస్ ఇస్తున్నాం. ఇప్పుడు ఆ పైసలు కూడా వడ్ల పైసలు జమ అవుతున్నాయి. వీళ్ళు ఆ రోజుల్లో మిల్లర్లతో కుమ్మక్కాయ అమ్ముకుంటే మేము ఆపి దాన్ని మేము టెండర్ పెట్టించుకున్నాం, ధాన్యం టెండర్. వీళ్ళు పరిశ్రమలు స్థాపిస్తామంటే కూడా మేము వాళ్ళకి సహకరించినాం. కానీ ఇప్పుడు ఏకదం రెచ్చగొట్టడే ధోరణి అయిపోయింది. ఒక వ్యవస్థని, ఐఏఎస్ వ్యవస్థను ఆఫీసర్లు ఇలానే ఉసిగొల్పే పరిస్థితి వచ్చిందంటే మీ ఎంత దిగజాడి రాజకీయం. ఒక్క సంవత్సరానికే తట్టుకోలేకపోతున్నారు. అంటే రేవంత్ రెడ్డి అన్న చేస్తున్న ప్రజాపాలనను నచ్చక వీళ్ళు చేద్దామనుకుని ఎన్ని కుట్రలు పన్నినా ఆయనను ఏమీ చేయలేరు. అందుకనే ఖబర్దార్ కేటీఆర్, ముందు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నువ్వు ఆర్మూర్లో ఏం అబద్ధాలు చెప్పినావో నేను ప్రూవ్ చేస్తాను.
చలోదా, ఒకవేళ నువ్వు అబద్ధాలు చెప్పలేదు అంటే నేను రాజకీయాలకు వెళ్ళి తప్పుకుంటా. దానికి సవాల్ విసురుతున్నాను. నీతో పాటు మీ మాజీ ఎమ్మెల్యే ఆయన పేరేందో కూడా తీసుకోవద్దు ఆయన. ఎందుకంటే మేము అభివృద్ధి చేస్తారనుకుంటే వాళ్ళు మాత్రం అభివృద్ధి అయినారు. ఇక వాడు వీళ్ళ కేటీఆర్ పెద్ద సార్, వీడు చిన్న సార్. వాడు ఇంటర్నేషనల్ దోసుకున్నాడు, వీడు లోకల్ కూడా వదిలిపెట్టలేదు. నిజం చెప్తున్నా బ్రదర్. ఆర్మూర్లో ఎవరికన్నా ఇండ్లు వచ్చినా రాలేదు, ఎవ్వడికి ఏం రాలేదు. కానీ ఏమొచ్చింది రాబాయ్ అంటే ఆ జీవన్ రెడ్డి కాంప్లెక్స్ వచ్చింది. ఎక్కడ పోతే అక్కడ ఆస్తులు ఏది అంటే జీవన్ రెడ్డిది, ఇది జీవన్ రెడ్డిది. అంటే వీళ్ళు స్వార్థం కొరకు రాజకీయాలు వాడుకున్నారు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి ఎక్కడిది వీళ్ళకు? ఎప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పథంలో ముందుంటుంది. మా రాహుల్ గాంధీ గారు నిన్న కూడా చెప్పిండ్రు, వీళ్ళు విభజించు పాలించులాగా చేస్తున్నారు, ఇది మంచిది కాదు. ఇప్పుడు ఏమైందండి, ఈ కేటీఆర్ ఏమో కేసీఆర్ గారు పెద్దలు మనకే దిక్కు లేదురా బాబు అంటే ఈడు పోయి పంజాబ్ రైతులకు చెక్కులు ఇచ్చిండు, ఓహో మహారాష్ట్ర రైతులకు చెక్కులు ఇచ్చిండు. మళ్ళీ ఇప్పుడు లాపతా గ్యాప్ అయిపోయాడు. వీళ్ళు స్వార్థపరులు, వాడుకుంటారు, ముడి మీద అంటారు. స్వామీజీని వాడుకున్నారు, ఆయనను దూరం పెట్టిండ్రు. ఆ రైతులను టికాయతులను 10 చెక్కులు ఇచ్చిండ్రు, ఆయన వాడుకున్నారు, ఆయనను మరి ఆ చెక్కులు బౌన్స్ అయినా లేవు, పాస్ అయినా లేవు. అది కాకుండా ఇప్పుడు సర్పంచులను రెచ్చగలుగుతున్నారు. సర్పంచులు పాపం 99% వాళ్ళ సర్పంచులే. మరి ఎందుకు ఇవ్వలేదురా బాయ్ నువ్వు 10 ఏళ్ళల్లో? అంటే నీకు ఒక సూత్రం, మాకు ఒక సూత్రం. అంటే నువ్వు చేసిన పాపాలన్నీ మేము మోయాలనా? మేము ప్రజలకు సేవ. మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ప్రతి సర్పంచ్కి కూడా దశల వారీగా చెల్లిస్తామని అన్నారు. ఆ ఓపిక లేదా? మీరు ఉన్నదే దోసుకొని పోతుంది. ఆఖరికి మీ దోపిడికి నిదర్శనము తట్టుకోలేక కాళేశ్వరమే కుంగిపోయి. అంటే మేము చెప్తే తప్పవుతుందని భగవంతుడు ఏం చేసాడు, కుంగి చూపించండి వీళ్ళు దొంగలు అని. ఈడు ఉన్నడే గింతంతా అమెరికాలో ఇది చేసుకొని వచ్చినోడు, వాడు పట్టుకొని పెద్ద ముఖ్యమంత్రిని మంత్రులను పట్టుకొని 12 మంది బేకార్గాలు. ఖబర్దార్, ఏమ్రా భాయ్, ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వం అది బేకార్గాళ్ళ లెక్క కనిపిస్తుందా? నాకు కూడా మీరు బేకార్గాళ్ళు, అందుకని మీకు పుట్టగతులు లేకుండా. ఎవరిని మార్చుకోండి, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురండి. ఈడేమో మొన్నటిదాకానేమో అంత పెద్ద సెక్రటరియట్ కట్టిండు, ఆయనకు తెలంగాణ తల్లి గుర్తురాలే. మేము ఆడ మా స్వర్గీయ రాజీవ్ గాంధీ అంటే ప్రతిదీ రాజకీయమే. మేము చేసినామండి, అంబేద్కర్ విగ్రహం పెట్టి, ఎస్ వీ సపోర్టెడ్ ఎవ్రీథింగ్, వీ సపోర్టెడ్. ఆయనకి ఏం చేసేదండి రేవంత్ రెడ్డి గారికి? ఆయనకి ఏం అవసరం లేదు. మీ లెక్క ఆస్తులు అంతస్తులు ఉన్న కాడికి ఒకటే బిడ్డ, ఒక మన్మంటున్నాడు బాస్, ఆయనకి ఇచ్చింది, ఆయనకు దేవుడు ఇచ్చింది బాగుంది. మీ లెక్క ఇట్లా ఇంటర్నేషనల్ వ్యాపారం చేస్తలేడు ఆయన. ఆయన నాటి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ సంపాదించుకుంటూ వచ్చిండు. వాళ్ళు రాజ్యాంగారిత శక్తులు ఎట్లయితారంటే వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళు రాజ్యాంగేతర శక్తులు అయినప్పుడు సంతోషం కావాలా? మీ ఆడోడు మొన్నటిదాకా ఉండే ఒకడు మల్కాజ్గిరిలో పైన ఆడిప్పుడు వంశీయోడు అందరు కబ్జా కోరలేరు. కాదు లే మహారాష్ట్ర ఇంటర్ చేసిన పేరు మర్చిపోతున్నా, కన్నారావు. అసలు పాపాపుత్ర పేర్లు కూడా తీసుకురాడు. వీళ్ళు ప్రభుత్వం గురించి నేనేమంటున్నానంటే, రైతు సోదరులు అయ్యా, మేము ఇన్ని వేల కోట్లు ఇచ్చాము, చిన్న చిన్న పొరపాట్లు దొరుకుతుంటాయి. మీరు ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వాళ్ళు కనుక దొంగలను పట్టుకొని పోతే ఉన్నది పోతే ఉంచుకున్నా పోతే. ఇక మన ఆర్మూర్ సంగతి చెప్తారా? ఓహో, ఈడ ఏం నడిచిందండి, గడిల పాలన నడిచింది. మేమే సామంత రాజుల లెక్క బిహేవ్ చేసాం, కుక్కల దగంతా లేవు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అట్లా కాదు. ఎప్పటికి కూడా ఇప్పుడు కొద్దిగా చరిత్ర నిలబెట్టుకోవాలి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు. అంతేగాని వన్ టైం ఆయా మీరు గయా మనం ఎంతరో చూసినాం. మట్కా జానీ గారిని చూసినాం, మళ్ళా ఈడు ఆశాన్న గారు జీవన్ రెడ్డి గారిని చూసినాం. ముందు నువ్వు ఆర్మూర్లు ఇచ్చిన అబద్ధాల సంగతి తేలుద్దాం రా, ఆ తర్వాత మా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడు. ఆర్మూర్ అభివృద్ధి కొరకు
అందరితోని చర్చించి మేము ఆర్మూర్ ప్రజలకు రావాల్సిన అన్ని ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఏమేమి ఇండ్లు వస్తాయి అందరికీ మా కార్యకర్తలు అందరూ మా నాయకులు అందరికీ అందుబాటులో ఉంటారు. కొత్త పాత కాకుండా అందరిది. ఇవాళ కొత్తోడు వస్తాడు పోతాడు అని కంపెనీలో జాయిన్ అవుతూ ఉంటారు పోతూ ఉంటారు. అది కానీ కాంగ్రెస్ జెండా అయితే ఉంటుంది ఎప్పటికీ. అందుకనే నేను అందరికీ మనవి చేస్తున్న ఆర్మూర్ ప్రజలకు రేపు రాబోయే లోకల్ ఎలక్షన్లలో అందరి మీ ప్రతి వార్డుకు ఎవరెవరైతే మా కాంగ్రెస్ ప్రతినిధులు ఉన్నారో వాళ్ళను అప్రోచ్ కండి. మీకు ఏ స్కీమ్ వస్తలేదో ఓపిక్గా చెప్పండి. కానప్పుడు మా లాంటి వాళ్ళని అప్రోచ్ కండి. తప్పకుండా మేము మీకు సహకరిస్తాం. అంతేగాని అపోహలకు పోకండి. మళ్ళీ ఎవడికి భయపడి మామూలు వసూళ్లకు ఎవడు చేసినా కంప్లైంట్ చేయండి. మా డీసీసీ ఆఫీస్కు కంప్లైంట్ చేయండి, లేకుంటే మా పీసీసీ ఆఫీస్కు కంప్లైంట్ చేయండి. ఎవడన్నా మీ దగ్గర డబ్బులు గుంజాలని చూస్తాం. సంక్షేమ పథకాలకు ఎవడన్నా డబ్బులు వసూలు చేస్తే మాకు డీసీసీ ప్రెసిడెంట్ కానీ లేకుంటే పీసీసీ గాంధీ భవన్కి కానీ కంప్లైంట్ చేయండి. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవడు కూడా డబ్బులు వసూలు చేయడు. సేవ చేయడానికి ఉన్నారు కానీ వీళ్ళు దోసుకోనికి లేరు. ఇప్పుడు ఆ భాషా విధానము వాళ్ళ అబద్ధాలు ఆర్మూర్లు ఇచ్చిన ఎన్ని అబద్ధాలు లేవు బయట మీరు చెప్పండి. మరి 100 కోట్లు ఏడలేదు 100 కోట్లు. మళ్ళీ మన గోల్ బంగ్లా అట్లనే పడైంది. మళ్ళీ ఒకరికి 100 ఇండ్లు వచ్చినాయి లేవు. మేము ఈ వాటర్ స్కీమ్ని దాన్ని మిషన్ భగీరథలో మార్చుకున్నాం. భయ్ 100 కోట్ల కాంప్లెక్స్ అయితే కనిపిస్తుంది. మన అందులో 100 మంది ప్రాణాలు పోతాయట. జనవరి 14 తర్వాత ఎంతోమంది ప్రాణాలు పోతాయన్న దానికోసం ఎంతోమంది. ఇక అది మనం ఏం చెప్పలేవు, వాడు పర్సనల్ విషయాలు వాడు. 100 కోట్ల కాంప్లెక్స్లు అయితే కనిపిస్తున్నాయి. జీవన్ రెడ్డి కాంప్లెక్స్ అని మేము ఏదైనా మంచి సూర్యచంద్ర కాంప్లెక్స్ తిరుమల కాంప్లెక్స్ చూసినాం కానీ ఈ జీవన్ రెడ్డి కాంప్లెక్స్లు ఫస్ట్ టైం చూస్తాం. అంటే దానికి ఒకటి రెంట్లు కట్టారు. అసలే ఆర్టీసీ నష్టాల్లో. ఇప్పుడు మేము ఇచ్చిన 6 పథకాలలో నాకు తెలిసి ఇప్పటివరకు 4 ఇంప్లిమెంట్ అయ్యాయి. ఉచిత బస్సు 200 యూనిట్ల ఇది ప్లస్ 0 ఇదండి సిలిండర్స్. మళ్ళీ మరి ఆరోగ్యశ్రీ ప్లస్ ఇది కూడా ఇచ్చినాం. రుణమాఫీ అన్నీ ఇస్తూనే ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారికి పాపం ఎంత తొందరగా ప్రజలు ఆయనను ఎవరు అడగలేదు. ఏళ్ళల్లో నువ్వు రుణమాఫీ చేయలేదు. ఆయనను అడగకముందు అన్ని ఇచ్చేస్తుండు కదా. దానికేం చెప్తావు? ఇప్పుడు మూసీ ప్రక్షాళన డిపిఆర్ఏ తయారు కాలేదు. అరే మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటోళ్ళం కానీ ఇల్లు ఎందుకు కూలగొడతామండి మేము? బఫర్ జోన్ ఎఫ్టిఎల్ జోన్ తర్వాతనే కదా వచ్చేది. దానికి ప్రత్యామ్నాయంగా ప్రజలు హ్యాపీగా డబుల్ బెడ్రూమ్లు తీసుకొని వెళ్ళిపోతూనే ఉన్నారు. వీళ్ళేమో బీజేపీ వాళ్ళేమో వండుకున్నారు. ఒక్క రాత్రి వండగానే వాళ్ళ జీతాలు మారిపోతాయి. మరి కేంద్రం నుంచి నిధులు తెచ్చి రిటైనింగ్ వాళ్ళు కట్టిద్దాం. అది రసాయనాలు రాకుండా ఇచ్చేసి దాంట్లో ఆయన గంగా శుద్ధి చేసుకోవచ్చు కానీ మేము మూసీ నది శుద్ధి చేసుకోవచ్చా? కానీ మోదీ గారు గంగా నదిని శుద్ధి చేసుకోవచ్చు కానీ మేము మూసీ నది శుద్ధి చేసుకోవచ్చా? కానీ మోదీ గారు గంగా నదిని ప్రక్షాళన చేస్తున్నారు. మరి మా రేవంత్ రెడ్డి గారు మూసీ నదిని ప్రక్షాళన చేస్తే ఏం తప్పండి? ఆయన చేస్తే ఒకటే ఇదే. మీకు తెలుసు మిత్రులారా, యమునా నది ఎంత కాలుష్యపరి అది చూడాలి. పొద్దున 19వ తారీఖు నాడు విజయోత్సవ సభ ఉంది. ఇంకా 4 ఏళ్ళు మా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ప్రభుత్వం ఆధ్వర్యంలో మేము ఇంకా ముందుకెళ్తామని మీ పత్రికాముఖంగా తెలియజేస్తాం. వరంగల్